హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి కుకింగ్ రెసిపీస్ అండి. నేను ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నా ఫ్రెండ్స్. అదేమిటంటే నిప్పట్టు అనమాట. ఇది టీ టైంలో తీసుకుంటారు ఫ్రెండ్స్. స్నాక్ రెసిపీ చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. తక్కువ పదార్థాలతో చాలా రుచిగా మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నిప్పట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి తురుము, పప్పులు, వేయించిన పల్లీలు, కారము, ఉప్పు, బియ్యపిండి. నిప్పట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఈ విధంగా రెడీ చేసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి బియ్యపిండి వేయాలి. నేను 2.5 కప్ బియ్యపిండి తీసుకున్నా ఫ్రెండ్స్. అన్నీ ఒకే కప్పుతో మెజర్మెంట్ తీసుకోండి ఫ్రెండ్స్. పప్పులు, పల్లీలు అన్నీ మీరు బియ్యపిండి ఏ కప్పుతో తీసుకుంటారో అదే కప్పుతో పప్పులు, పల్లీలు కూడా కొలత తీసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలు వేసి మిక్సీ జార్లో బరకగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పల్లీల పౌడర్ను బియ్యపిండిలో వేసేయండి. మరలా అదే మిక్సీ జార్లో 1/2 కప్ పప్పులు వేసి మిక్సీలో వేయండి. ఈ పప్పుల పొడి బియ్యపిండిలో వేసేయండి. మరలా అదే మిక్సీ జార్లో ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, కారము 1 టేబుల్ స్పూన్. ఉప్పు, కారము మీరు టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్సీ వేసుకున్న కారాన్ని బియ్యపిండిలో వేయండి. ఈ విధంగా అన్నీ ముందుగానే చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీలో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అన్ని పదార్థాలు బాగా కలిసే విధంగా బియ్యపిండిని కలిపి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. బియ్యపిండికి ఉప్పు, కారం బాగా కలిసే విధంగా కలపండి. ఈ విధంగా కలిపినాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా తడుపుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఒకటేసారి ఎక్కువ వాటర్ వేసుకున్నారనుకోండి జోరుగా అవుతుంది. కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నేను చూపించిన విధంగా గట్టిగా తడపండి. ఈ నిప్పట్లు మనం 15 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా తడుపుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోండి ఫ్రెండ్స్. కొంచెం కొంచెం మరలా మిగతా సగాన్ని కూడా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ తడిపి ఉంచుకోవాలి గట్టిగా. నిప్పట్ల పిండి అంతా ఈ విధంగా మొత్తం గట్టిగా పిండి తడిపి ఉంచుకోవాలి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చిన్న చిన్న బాల్ మాదిరిగా తయారు చేసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నిప్పట్ల పిండి మొత్తము రెడీ చేసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. నేను 2 కవర్స్ తీసుకున్నా ఫ్రెండ్స్. 2 కవర్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఉంచుకున్నాను. ఒకటి నిప్పట్టు చేయడానికి, నిప్పట్టు చేసినాక వేయడానికి ఇంకో కవరు తీసుకున్నా ఫ్రెండ్స్. మీకు ప్రెస్సింగ్ మిషన్ ఉంటే మీరు దాంట్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రెస్సింగ్ మిషన్ లేని వాళ్ళు ఈ విధంగా తయారు చేసుకోండి. కవర్ మధ్యలో ఒక పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా ఫ్లాట్గా ఉన్న ప్లేట్ తీసుకొని ప్రెస్సింగ్ చేయండి. షేప్ అనేది కరెక్ట్గా మనకి వస్తుందన్నమాట నిప్పట్టు. అన్ని నిప్పట్లు ఈ విధంగా తయారు చేసుకోవాలి.
ఇంకో విధంగా కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ప్లేట్ లేకుండా కూడా మనము హ్యాండ్తో ఇట్లా ప్రెస్సింగ్ చేసిన షేప్ కూడా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ నిప్పట్టు. అన్ని నిప్పట్లు ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా తయారు చేసుకున్నాక ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి దాంట్లోకి ఆయిల్ డీప్ ఫ్రై సరిపడంతా వేయాలి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయినాక నిప్పట్లు వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. డీప్ ఫ్రై పెన్నంలో ఎన్ని పడతాయో అన్నీ వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎంత సైజ్ పెన్నం పెడతారో దాన్ని బట్టి మీరు 4 లేదా 5 అలా డీప్ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. నిప్పట్టు వేసినాక వెంటనే తిప్పకండి. అలా తిప్పడం వల్ల నిప్పట్టు ఇరిగిపోతుంది అనమాట. కొంచెం కాయినాగా మరోవైపుకి తిప్పండి ఫ్రెండ్స్. నిప్పట్టు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం టు సిమ్లో పెట్టి వేయించుకోండి ఫ్రెండ్స్. మీరు నిప్పట్టు వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి. కాల్చేటప్పుడు మీడియం పెట్టి నిప్పట్టు కాల్చుకోండి. నిప్పట్టు గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక ప్లేట్లోకి వేసుకోండి ఫ్రెండ్స్. అన్ని నిప్పట్లు ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన నా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ మీకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Tell me pretty lies, look me in the face, tell me that you love me, even if it's fake.